హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా సింహరాశి గారు, మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా వినాలి. జూన్ 26, 27, 28 ఈ 3 తేదీలను మీరు అస్సలు తేలికగా తీసుకోకండి. ఈ వీడియో చూస్తున్న మీరు నేను చెప్పబోయే ప్రతి అక్షరాన్ని మీ మనసుకు అన్వయించుకుని చూడండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీకు తెలిసే ఒక నిజం మీ మనసును, మీ నమ్మకాన్ని, మీ బంధాలను లోపలి నుంచి కుదిపేసే ప్రమాదం కనిపిస్తోంది. ఇది సాధారణమైన విషయం కాదు. మీ జీవితంలో ఒక పెను మలుపు తీసుకురాబోతున్న సమయం. మీరు ఎంతగా నమ్మిన వ్యక్తి గురించిన అసలు ముఖం ఈ 3 రోజుల్లో బయటపడే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇది మీ ప్రేమ జీవితంలో కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించే మీ కుటుంబంలో కావచ్చు, మీరు సర్వస్వం అనుకునే మీ స్నేహంలో కావచ్చు, లేదా మీ ఎదుగుదలకు కారణమైన డబ్బు విషయంలోనైనా కావచ్చు. కానీ ఈ నిజం మీకొక చిన్న షాక్ లాంటిది కాదు. మీ ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేసేంత, మీ జీవిత పునాదులను కదిలించేంత పెద్ద విషయం. మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తే మీ జీవితంలో ఇలా చేస్తున్నాడని, మీకు తెలియకుండానే మీకు వెన్నుపోటు పొడుస్తున్నాడని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇన్ని రోజులు మీ కళ్లకు గంతలు కట్టి మీకు అత్యంత అనుకూలంగా నటిస్తున్న ఆ వ్యక్తి వేసుకున్న ముసుగు ఈ జూన్ 26 నుంచి 28 మధ్యలో పటాపంచలు కాబోతోంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోయే సమయం. నేను ఈ విషయాలను మరింత లోతుగా, మరింత స్పష్టంగా చెప్పే ముందు ఒక చిన్న మనవి. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో ఓం సూర్యాయ నమః అని టైప్ చేయండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో చాలా ముఖ్యమైన హెచ్చరికగా మారచ్చు. ముఖ్యంగా చివర్లో నేను చెప్పే పరిహారాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ పరిహారం మీకు ఈ కష్ట సమయం నుంచి బయటపడటానికి ఒక అభేద్యమైన రక్షా కవచంలా పనిచేస్తుంది. దయచేసి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా, పక్కకు వెళ్లకుండా చివరి వరకు శ్రద్ధగా, ఏకాగ్రతతో వినండి. మీ జీవితంలో ఎక్కడ ఏం జరుగుతోందో, ఎవరు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో తెలుసుకునే అరుదైన అవకాశం ఇది. మీ భవిష్యత్తును మీరే రక్షించుకునే సమయం ఇది. జ్యోతిష్య శాస్త్రపరంగా మరియు గ్రహాల గోచారం పరంగా చూసుకుంటే జూన్ 26, 27, 28 తేదీలు సింహరాశి వారికి ఎందుకు అంత అత్యంత కీలకం అంటే, గ్రహాల కదలికలు, ముఖ్యంగా కర్మలకు ప్రతీక అయిన, న్యాయ నిర్ణేత అయిన గ్రహాల దృష్టి మీ రాశి మీద చాలా తీవ్రంగా పడుతోంది. మీ రాశ్యాధిపతి అయిన సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి అపారమైన ప్రభావంతో ఇప్పటి వరకు మీకు కనిపించని ఒక గుప్తమైన నిజం ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. చీకటిలో దాగిన రహస్యాలు సూర్యకాంతి పడగానే బయటపడినట్లుగా ఈ సమయంలో మీ జీవితంలోని చీకటి కోణాలు, మనుషుల చీకటి మనసులు బయటపడతాయి. గతంలో జరిగిన ద్రోహాల కర్మ ఫలాలు ఇప్పుడు బలంగా పనిచేయడం మొదలుపెడుతున్నాయి. మీ వెనుక మాటలు మాట్లాడిన వారు, మీ ఎదుగుదల చూసి మీ మీద కన్నేసిన వారు, మీ విజయాన్ని ఏమాత్రం తట్టుకోలేక లోపల కుళ్ళిపోతూ బయటకు మాత్రం మీతో నవ్వుతూ, తీయగా, చాలా చాకచక్యంగా నటిస్తూ మాట్లాడేవారు. వీరందరి అసలు స్వరూపాలు బయటపడే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఇంతకాలం నేను వీళ్లను ఎందుకు గుర్తుపట్టలేకపోయాను? నా కళ్ళు ఎదుటే ఇంత నాటకం ఆడుతున్నా నేను ఎందుకు పసిగట్టలేకపోయాను అన్న ప్రశ్న మీలో మీకే ఎదురవుతుంది. మీ అమాయకత్వాన్ని వాళ్ళు ఎంతగా వాడుకున్నారో, మీ మంచితనాన్ని వాళ్ళు ఎంత అలుసుగా తీసుకున్నారో తలుచుకుంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ 3 రోజుల్లో మీ ముందుకు రాబోతున్న ఆ భయంకరమైన లేదా ఆశ్చర్యకరమైన రహస్యం ఏమిటి? అది ఎవరి గురించి? ఇది మీరు ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని విషయం. మీరు ఎవరినైతే మీ వాళ్ళు అనుకున్నారో, ఎవరి కోసమైతే మీ విలువైన సమయాన్ని, మీ కష్టార్జితమైన డబ్బును, మీ శారీరక మరియు మానసిక శక్తిని వెచ్చించారో, సరిగ్గా అదే వ్యక్తి మీకు వెన్నుపోటు పొడిచే కుటిల ప్రయత్నం చేస్తున్నారన్న నిజం మీకు తెలియబోతుంది. మీరు ఇతను లేదా ఆమె ఇలా చేస్తాడా, దానికసలు అవకాశమే లేదు అని గుడ్డిగా, ప్రాణంగా నమ్మిన పరిస్థితి నుంచి ఆ వ్యక్తే మీ పాలిట అతిపెద్ద శత్రువుగా మారుతున్న అత్యంత చేదు నిజం మీ ముందుకు రావచ్చు. మీ చేతనే మీ వ్యక్తిగత రహస్యాలు, మీ అంతర్గత బలహీనతలు అన్నీ తెలుసుకుని అదే విషయాన్ని మీకే వ్యతిరేకంగా, మిమ్మల్ని మానసికంగా, సామాజికంగా దెబ్బతీయడానికి వాడుకునే వ్యక్తి మీ చుట్టుపక్కల మీరు రోజూ చూసే మీ దగ్గరలోనే ఉండొచ్చు.
మీరు ఎవరినైతే కష్టాల్లో కన్నీళ్లలో ఉన్నప్పుడు ఆదుకున్నారో, ఎవరినైతే తమ సొంత వాళ్ళకంటే ఎక్కువగా కాపాడారో వాళ్లే మీ మంచితనాన్ని, మీ గొప్ప సహనాన్ని పరీక్షించే స్థితి రావచ్చు. ఈ నిజం తెలిసినప్పుడు మీకు మొదట కోపం రాకపోవచ్చు, కానీ గుండెను పిండేసేంత ఎంతో తీవ్రమైన బాధ కలుగుతుంది. నేను ఇంతగా నమ్మి ఇంతగా ప్రాణం పెడితే నాకు దక్కింది ఇదేనా అని మీ మనసు మూగగా రోదిస్తుంది. ఈ నిజం మీ మనసుకు ఒక పదునైన కత్తిలా ఎంతగానో గుచ్చుకుంటుంది. మీ ప్రాణానికి ప్రాణమైన వారే మీకు విషం ఇస్తున్నారని తెలిసే వేదన వర్ణనాతీతం. ఈ తీవ్రమైన ప్రభావాన్ని మీ జీవితంలోని వేరువేరు కోణాల్లో విశ్లేషించి చూద్దాం. ముందుగా మనం కుటుంబం మరియు బంధువుల విషయానికొస్తే, ఈ 3 రోజుల్లో మీ కుటుంబంలో లేదా బంధువుల్లో ఎవరైనా ఒకరు అత్యంత రహస్యంగా దాస్తున్న ఒక పెద్ద నిజం బయటపడచ్చు. అది ఆస్తికి సంబంధించిన ఒక కీలకమైన విషయం కావచ్చు, లేదా కుటుంబంలో పరువు, ప్రతిష్టలు, అహంకారాలకు సంబంధించిన ఒక పాత మూతపడిన వివాదం మళ్లీ రాజుకోవడం కావచ్చు. మీ ముందు చాలా తీయగా, అమితమైన ప్రేమగా మాట్లాడే ఒక బంధువు మీ వెనుక మీ కుటుంబంలోనే చిచ్చు పెట్టడానికి, మీ బంధాలను శాశ్వతంగా దూరం చేయడానికి చేస్తున్న భయంకరమైన కుట్ర బట్టబయలు కావచ్చు. మీరు ఇన్ని రోజులు మనవాళ్లే అనుకున్న ఇంటి వ్యక్తే మీ మనశ్శాంతిని మెల్లగా పాడు చేస్తున్నాడన్న నిజం మీకు తెలిసే అవకాశం కూడా ఉంది. ఎప్పటినుంచో నలుగుతున్న ఒక పాత కుటుంబ రహస్యం ఈ జూన్ 26, 27, 28 తేదీల్లో అనుకోకుండా బయటపడచ్చు. ఎవరైనా కోపంలో విసిరిన మాటల వల్ల వారి మనసులో మీ పట్ల ఉన్న అసలైన భయంకరమైన ద్వేషం బయటపడుతుంది. అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది, వాళ్ళు ఇన్ని రోజులు మీ పట్ల చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమ అంతా కేవలం ఒక నాటకం మాత్రమే అని. వారు మీ ఆస్తి కోసము, మీ పలుకుబడి కోసము, లేదా మరేదైనా స్వార్థం కోసము మీతో ఆడుకున్నారని మీకు బోధపడుతుంది. మీ ఇంట్లోనే ఉంటూ, మీ అన్నం తింటూ, మీకే ద్రోహం తలపెట్టేవారు ఎవరో మీకు ఒక స్పష్టమైన దృశ్యంలా కనిపిస్తుంది. ఇక ప్రేమ, వివాహం, భార్యాభర్తల సంబంధాల విషయానికొస్తే, సింహరాశి వారి ప్రేమ జీవితంలో ఈ 3 రోజులు ఒక అతిపెద్ద అగ్ని పరీక్ష లాంటివి. మీ భాగస్వామి మీతో ఏదో ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాస్తున్నారన్న నిజం మీకు తెలియవచ్చు. అది వారి గతానికి సంబంధించిన చీకటి విషయమా, లేక ఆర్థికపరమైన దాపరికామా, లేక వారు ఎవరితోనైనా మీకు తెలియకుండా రహస్యంగా సంబంధాలు నెరపుతున్నారా అన్న అనుమానాలకు ఈ 3 రోజుల్లో బలమైన, తిరుగులేని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. కొంతమంది సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో భాగస్వామి ఫోన్, ఒక సందేశం, ఒక దాచిన ఆర్థిక విషయం, లేదా మూడో వ్యక్తి గురించి తెలిసే చిన్న సంకేతమే పెద్ద అనుమానంగా మారచ్చు. ఒకవేళ మీరు ఇంకా వివాహం చేసుకోని వారైతే, మీకు వచ్చిన పెళ్లి సంబంధం విషయంలో, లేదా మీరు ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్లో ఒక ఊహించని, గుండె పగిలే నిజం బయటపడుతుంది. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి గురించి ఎవరూ ఊహించని ఒక నెగిటివ్ పాయింట్ మీకు తెలిసే అవకాశం ఉంది. అప్పటికీ రిలేషన్షిప్లో ఉండి పెళ్లి దాకా వెళుతున్న వారి నమ్మకానికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. ఈ 3 రోజుల్లో జరిగే ఒక చిన్న, అనూహ్యమైన సంభాషణ మీ బంధం యొక్క దశను పూర్తిగా మార్చేయవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సింహరాశివారు. ఈ నిజం బయటపడటం మొదట మీకు ఊపిరి ఆడనంత బాధను కలిగించినా, అది భవిష్యత్తులో మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది. కొన్నిసార్లు నిజాలు వెలుగులోకి రావడం అనేది మిమ్మల్ని రక్షించడానికి దేవుడు చేసే ఒక గొప్ప ఏర్పాటు అని మీరు మనస్ఫూర్తిగా గ్రహించాలి. ఒక తప్పుడు వ్యక్తితో జీవితం పంచుకొని జీవితాంతం నరకం అనుభవించే బదులు, దేవుడు ముందుగానే ఆ ముళ్ళును మీ దారిలోంచి తొలగిస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. అది తాత్కాలిక బాధను ఇచ్చినా దీర్ఘకాలిక ప్రశాంతతను ఇస్తుంది. స్నేహితులు మరియు సమాజంలో మీకున్న విస్తృతమైన పరిచయాల విషయానికొస్తే, మీకు చాలా దగ్గరగా తిరిగే స్నేహితుల్లోనే ఒక నకిలీ స్నేహితుడి గురించి ఈ సమయంలో మీకు సంపూర్ణమైన క్లారిటీ వస్తుంది. మీతో పాటే ఉంటూ, మీతో పాటే తింటూ, మీ అడుగుజాడల్లో నడుస్తూ, మీ విజయాన్ని చూసి లోపల ఏడుస్తూ అసూయపడే ఆ వ్యక్తి మీకు శాశ్వతంగా దూరమయ్యే సమయమిది. మీరు పడిపోయినప్పుడు భుజం తట్టి ఓదార్చినట్టే కనిపించినా, మీరు మళ్ళీ లేచి నిలబడకూడదని లోపల కోరుకున్నారన్న విషయం మీకు తెలిసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మీ ఎదుగుదలను ఏమాత్రం ఓర్వలేక మీపై చెడు దృష్టి పెట్టిన వారు మీ బలహీనతను, మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటున్న వారు ఈ సమయంలో బహిర్గతమవుతారు.
పైకి బయటకు శ్రేయోభిలాషిలా నటిస్తూ కానీ మీ ఎదుగుదలను అస్సలు కోరకుండా వ్యక్తి మీకు పక్కనే మీ నీడలా ఉన్నారని ఈ 3 రోజుల్లో మీకు విస్పష్టంగా అర్థమవుతుంది. మీ వెనుక మీ గురించి అత్యంత తప్పుగా అసభ్యంగా మాట్లాడేవారు, మీలో దాగి ఉన్న రహస్య పోటీదారులు, మిమ్మల్ని అడుగడుగునా రహస్యంగా గమనిస్తున్నవారు ఎవరో ఈ సమయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. ఇన్ని రోజులు మీరు ఎవరికైతే అండగా నిలబడ్డారో వారు మీ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని మీకు తెలియవచ్చు. స్నేహం పేరుతో మిమ్మల్ని నిలువునా దోచుకుంటున్న ఆ ద్రోహి ముఖచిత్రం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆర్థికంగా, కెరియర్ మరియు ఉద్యోగపరంగా చూస్తే ఈ భాగం చాలా ముఖ్యమైనది సింహరాశివారు. ఈ 3 రోజుల్లో డబ్బు విషయంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో ఎన్నో రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మీ కష్టార్జితమైన డబ్బు ఎక్కడ ఎలా వృధా అవుతోంది, మీకు న్యాయంగా రావాల్సిన డబ్బు ఎందుకు ఆగిపోయింది అన్నదానికి సరైన ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి. మీకు ఎవరైనా పని చేస్తామని, లాభాలు తెస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి ఉంటే వారి అసలు రంగు ఈ రోజుల్లో బయటపడుతుంది. ఆఫీసులో జరిగే కుళ్ళు పాలిటిక్స్ మీ దాకా రావచ్చు. మీరు రాత్రింబవళ్లు పడ్డ కష్టానికి పేరు, ప్రమోషన్ వేరొకరు దొంగతనంగా తెచ్చుకోవాలని చూస్తున్న విషయం మీకు తెలుస్తుంది. మీ డాక్యుమెంట్లు, ఆస్తుల పత్రాలు, సంతకాల విషయంలో ఎవరైనా మోసం చేయాలని చూస్తే ఆ కుట్ర కూడా ఈ 26, 27, 28 తేదీల్లో భగ్నమవుతుంది. మీరు ప్రాణంగా నమ్మిన వ్యాపార భాగస్వామి గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇన్ని రోజులుగా మీ పనులకు ఎందుకు అడ్డంకులు వస్తున్నాయో, మీ ఎదుగుదలను వెనుక నుంచి ఎవరు అడ్డుకుంటున్నారో, మీ పేరు, మీ కష్టం, మీ అవకాశాల మీద ఎవరు కన్నేశారో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసే సూచనలు కనిపిస్తున్నాయి. మీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలిసాక మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు ఎప్పుడూ ఊహించని వ్యక్తి అయ్యుంటాడు. మీరు వృద్ధిలోకి రావడం ఇష్టం లేని వారు వేస్తున్న అదృశ్య సంకెళ్ళు ఈ సమయంలో తెగిపోతాయి. సింహరాశివారు, అసలు ఈ నిజాలు బయటపడినప్పుడు మీరెందుకు అంత విపరీతంగా, ప్రాణం పోయేంతగా బాధపడతారో తెలుసా? దానికి కారణం మీ రాశి లక్షణం. సింహరాశివారు బయటకు ఎంత గట్టిగా, ఎంత ధైర్యంగా, ఎవరికీ తలవంచని వారిలా కనిపించినా మనస్సులో మాత్రం నమ్మకాన్ని చాలా విలువగా చూస్తారు. మీరు ఎవరినైనా ఒకసారి మనస్ఫూర్తిగా నమ్మితే వారి కోసం ప్రాణాలివ్వడానికైనా ఏమాత్రం వెనుకాడరు. మీరు ఎదుటివారికిచ్చే గౌరవం చాలా స్వచ్ఛమైనది. అందులో ఎలాంటి కల్మషం ఉండదు. మీరు మీ వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి శక్తివంతమైన వారినైనా ఎదిరిస్తారు. మీ వారికి ఒక కష్టం వస్తే మీరే ముందు నిలబడతారు. మీరు అంత సులభంగా ఎవరిని అనుమానించే రకం కాదు. ఒక్కసారి మీరు ఒక వ్యక్తిని మీ గుండెల్లో పెట్టుకుంటే వాళ్లను అన్ని విధాలా పూర్తిగా సపోర్ట్ చేస్తారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. అందుకే ఆ నమ్మకం పగిలినప్పుడు, ఆ మోసం బయటపడినప్పుడు అది మీకు అందరికంటే ఎక్కువగా గుచ్చుకుంటుంది. మీ గుండె లోతుల్లోకి ఆ ద్రోహం తాలూకు బాధ చొచ్చుకుపోతుంది. మీలాంటి స్వచ్ఛమైన, ఏ పాపం తెలియని మనసున్న వారికి ద్రోహం జరిగితే అది తట్టుకోవడం చాలా కష్టం. మీకు కోపం కంటే ఆ మోసాన్ని జీర్ణించుకోవడం మీ వల్ల కాదు. నమ్మిన వాళ్ళు మోసం చేశారనే తలపు మీ రాత్రుల నిద్రను సైతం దూరం చేస్తుంది. మరి ఈ 3 రోజుల్లో, అంటే ఈ కీలకమైన జూన్ 26, 27, 28 తేదీల్లో అసలు ఏం జరగబోతోంది, ఏ రోజు ఎలా ఉండబోతోంది అనేది చాలా జాగ్రత్తగా ప్రతి అక్షరం గమనించండి. మీ జీవితంలో జరిగే సంఘటనలను దీనికి అన్వయించుకోండి. జూన్ 26వ తేదీలో ఏమి జరుగుతుందంటే, ఈరోజు మొదటి సంకేతాలు మెల్లగా మొదలవుతాయి. మీకు తెలియని ఒక మానసిక అశాంతి, ఒక విధమైన ఆందోళన మొదలవుతుంది. మీ మనసులో ఏదో తెలియని అలజడి రేగుతుంది. ఏదో జరగబోతోంది అన్న ఒక సిక్స్త్ సెన్స్ మీకు మేల్కొంటుంది. ఆ వ్యక్తి నుంచి ఒక వింతైన మెసేజ్ రావడం, లేదా అనుకోని ఫోన్ కాల్ రావడం, లేదా వాళ్ళ ప్రవర్తనలో సడన్గా వచ్చిన ఊహించని మార్పు, లేదా వాళ్ళు కావాలనే మీతో మాట్లాడకుండా పాటిస్తున్న సైలెన్స్, ఇలా ఏదో ఒకటి మీకు ఒక చిన్న కానీ బలమైన అనుమానాన్ని కలిగిస్తుంది. ఏదో తేడాగా ఉందే, ఎక్కడో ఏదో జరుగుతోందే అన్న భావన మీ బుర్రలో మొదలవుతుంది. మీరు సూటిగా వాళ్ళని అడిగినా వాళ్ళు మీ కళ్ళలోకి చూసి మాట్లాడకుండా సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తారు, లేదా కప్పిపుచ్చుకునే మాటలు మాట్లాడతారు. వారి మాటల్లో తడబాటు మీకు స్పష్టంగా కనిపిస్తుంది.
జూన్ 27వ తేదీన ఏమి జరుగుతుందంటే, ఈరోజు మీలో నిన్న మొదలైన ఆ అనుమానం మరింత బలంగా మారుతుంది. నిన్న మొదలైన ఆ చిన్న పాయింట్ ఈరోజు ఒక బలమైన, స్పష్టమైన ఆధారంగా మారుతుంది. ఆ వ్యక్తి మాటల మధ్యలో తన అసలు బుద్ధిని బయటపెట్టేలా, లేదా తమ అసలు ఉద్దేశ్యాన్ని తెలియజేసేలా ఏదో ఒక మాట నోరు జారిపోవచ్చు. లేదా వారి మొబైల్లో మీరు చూడకూడని ఒక మెసేజ్, ఒక సీక్రెట్ సంభాషణ, లేదా డబ్బు, ఆస్తికి సంబంధించిన ఒక ప్రూఫ్ అనుకోకుండా మీ కంటపడచ్చు. బహుశా మీ కుటుంబ సభ్యుల ద్వారానో, లేదా మీకు నమ్మకమైన స్నేహితుల ద్వారానో ఆ వ్యక్తి గురించి ఒక చేదు నిజం, మీరు నమ్మసగిం కాని నిజం మీకు తెలుస్తుంది. ఇక్కడ మీ ఎమోషనల్ షాక్ నెమ్మదిగా పెరుగుతుంది. మీ గుండె వేగం పెరుగుతుంది. నిజంగానే ఇలా జరుగుతోందా అన్న ప్రశ్న మిమ్మల్ని తొలిచేస్తుంది. ఆ రాత్రి మీకు అస్సలు నిద్ర పట్టకపోవచ్చు. ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జూన్ 28వ తేదీన ఏమి జరుగుతుందంటే, ఇది మీ జీవితంలో ఒక మహా ఫైనల్ టర్నింగ్ పాయింట్. జూన్ 28కి రాగానే మీకు సందేహం కాదు, స్పష్టత వస్తుంది. ఇన్ని రోజులు ముసుగులో తిరిగిన ఆ వ్యక్తి అసలు రూపం మీ కళ్ళ ముందే నిలబడుతుంది. మీరు వినాల్సిన మాట, చూడాల్సిన ఆధారం, లేదా అర్థం చేసుకోవాల్సిన సంకేతం, ఈ మూడింటిలో ఏదో ఒకటి మీకు తుది నిజాన్ని చూపిస్తుంది. ఆ వ్యక్తి వేసుకున్న అబద్ధపు ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. ఇక దాచడానికి, వాదించడానికి ఏమీ ఉండదు. మీలో ఇన్ని రోజులు అణచిపెట్టుకున్న ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. ఆ వ్యక్తిని సూటిగా నిలదీయడం, ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం, ఆ బంధం నుంచి మానసికంగా, భౌతికంగా దూరంగా జరగడం ఈ రోజే జరుగుతుంది. ఈ జూన్ 28న మీరు జీవితంలో ఎవరు నిజమైన వారు, మీ ఎదుగుదలను కోరుకునేవారు ఎవరు, మరియు ఎవరు ఫేక్ అనే విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. ఆ నిజం తెలిసిన తర్వాత ఆ ద్రోహిని ఇక మీరు జీవితంలో ఎప్పటికీ క్షమించలేరు. మీ దారి, వారి దారి ఎప్పటికీ వేరైపోతాయి. సింహరాశి వారు, ఇక్కడే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన, అత్యంత కీలకమైన భాగం. ఈ 3 రోజులు మీరు మీ భావోద్వేగాల వల్ల అస్సలు చేయకూడని పనులు కొన్నున్నాయి. దయచేసి నేను చెప్పే ఈ మాటలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. మొదటి విషయం, ఈ 3 రోజుల్లో ఎవ్వరిని, ఎంతటి వారినైనా గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత రహస్యాలను, మీ మనసులోని బాధలను, మీ కుటుంబ విషయాలను ఎవ్వరితోనూ పొరపాటున కూడా పంచుకోకండి. రెండవ విషయం, ఎవరైనా వచ్చి ఎంతగా బతిమిలాడినా, కన్నీళ్లు పెట్టుకున్నా సరే, ఈ 3 రోజుల్లో మీ డబ్బును అప్పుగా ఎవ్వరికీ ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకండి. ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిపివేయండి. మూడవ విషయం, చట్టపరమైన కాగితాలు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు సరిగ్గా 2-3 సార్లు చదవకుండా ఎక్కడా మీ సంతకాలు చేయకండి. ఎందుకంటే అందులో ఒక చిన్న అక్షరం కూడా మీ జీవితాన్ని మార్చేయవచ్చు. నాలుగవ విషయం, నిజం తెలిసిన వెంటనే ఒక్కసారిగా వచ్చే కోపంతో, ఆవేశంతో పబ్లిక్గా అందరి ముందు గొడవ పడకండి. సింహరాశి వారికి కోపం వస్తే దాన్ని అదుపులో పెట్టడం చాలా కష్టం. కానీ ఈ సమయంలో ఆవేశం ఏమాత్రం పనికిరాదు. ఆవేశం వల్ల మీరే నష్టపోతారు. ఐదవ విషయం, మీ భవిష్యత్తు ప్రణాళికలను, మీరు తర్వాత ఏం చేయబోతున్నారో ఎవరికీ చెప్పకండి. మీ ప్లాన్స్ సీక్రెట్గా ఉంచండి. ఆరవ విషయం, కోపంలో లేదా విపరీతమైన బాధలో ఒకే క్షణంలో ఏ ఎమోషనల్ నిర్ణయము తీసుకోకండి. ఒక బంధాన్ని శాశ్వతంగా తెంచుకునే ముందు పూర్తి నిజం తెలుసుకున్నారో లేదో 1-2 సార్లు ప్రశాంతంగా ఆలోచించండి. చివరి విషయం, ఎవరూ మూడో వ్యక్తి వచ్చి మీ చెవిన వేసిన పుకార్లను వెంటనే నమ్మకండి. వాళ్ళు కూడా మీ శత్రువులయ్యి ఉండొచ్చు. మీ అంతరాత్మ చెప్పే సంకేతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. మీ మనసుకు తెలుసు ఏది నిజమో, ఏది అబద్ధమో. ఇంత నెగిటివ్ జరుగుతుందని, మీ జీవితంలో ఒక పెద్ద భూకంపం కాబోతోందని దయచేసి భయపడకండి. ఇక్కడే ఒక గొప్ప శుభసూచన కూడా దాగి ఉంది. ప్రతి నిజం మిమ్మల్ని నాశనం చేయడానికి రాదు సింహరాశివారు. కొన్ని నిజాలు మిమ్మల్ని రక్షించడానికి మాత్రమే వస్తాయి. దేవుడు మీకు తన అనంతమైన ఆశీర్వాదాలు, గొప్ప విజయాలు ఇచ్చే ముందు మీ చుట్టూ ఉన్న నకిలీ వ్యక్తులను, మిమ్మల్ని వాడుకుని మీ శాంతిని పాడు చేసే నకిలీ మనుషులను మీ జీవితం నుంచి కడిగేస్తాడు. ద్రోహం బయటపడినప్పుడు అది ఖచ్చితంగా మీకు నరకల్లాంటి బాధగానే ఉంటుంది. కానీ అది మీ భవిష్యత్తుకు ఒక అభేద్యమైన రక్షణ కవచం లాంటిది. ఈ జూన్ 28
తర్వాత మీ జీవితంలో ఒక స్పష్టమైన, ప్రశాంతమైన మరియు అత్యంత స్వచ్ఛమైన దశ ప్రారంభం కాబోతుంది. ఈ నిజం మీ హృదయాన్ని తీవ్రంగా గాయపరచచ్చు, మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించచ్చు, కానీ మీ భవిష్యత్తును ఖచ్చితంగా ముళ్ళకంప నుంచి కాపాడుతుంది. మీరు కోల్పోయేది ఒక నకిలీ మనిషి మాత్రమే అయి ఉండొచ్చు, కానీ మీరు కాపాడుకోబోయేది మీ భవిష్యత్తు, మీ గౌరవం, మీ మనశ్శాంతి. దేవుడు కొన్నిసార్లు మనకు నచ్చిన వారిని మన దగ్గర ఉంచడు, ఎందుకంటే ఆయనకు స్పష్టంగా తెలుసు మనకు నిజమైన మంచివారు ఎవరో, మనల్ని వాడుకొని మనకి నమ్మకద్రోహం చేసేవారు ఎవరో. ఒక పెద్ద ప్రమాదం లేదా ఒక కోలుకోలేని దీర్ఘకాలిక నష్టం జరగకముందే ఒక చిన్న నిజం బయటపడి మిమ్మల్ని సమయానికి కాపాడుతోందని మీరు బలంగా నమ్మాలి. ఈ విశ్వం మిమ్మల్ని రక్షిస్తోందని మీరు విశ్వసించాలి. ఈ కష్ట సమయాన్ని, ఈ భయంకరమైన మానసిక సంఘర్షణను దాటడానికి, మీ మనసుకు ప్రశాంతత చేకూరడానికి సింహరాశివారు ఈ 3 రోజుల్లో తప్పక చేయాల్సిన ఒక శక్తివంతమైన, అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక పరిహారం గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి. మీ రాశ్యాధిపతి అయిన సూర్యభగవానుడి అనుగ్రహం మీకు ఉంటే ప్రపంచంలో ఎలాంటి కుట్రలైనా, ఎంతటి ద్రోహాలైనా మీ ముందు నిలబడలేవు, బూడిదైపోతాయి. ఈ జూన్ 26, 27, 28 తేదీలలో ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి మీ మనసులోని కల్మషాన్ని తొలగించుకొని శుచిగా స్నానం చేసి ఆ సూర్యభగవానుడికి 2 చేతులు జోడించి నమస్కరించింది. ఒక రాగి పాత్రను తీసుకుని అందులో స్వచ్ఛమైన నీరు, కొద్దిగా ఎర్రటి కుంకుమ మరియు ఎర్రటి పూలు వేసి ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడికి భక్తి శ్రద్ధలతో అర్ఘ్యం అంటే నీరు సమర్పించండి. ఆ సమయంలో మీ మనస్సును కేంద్రీకరించి ఓం హ్రీం సూర్యాయ నమః లేదా ఓం గృణీ సూర్యాయ నమః అనే మహామంత్రాన్ని 11 సార్లు లేదా 27 సార్లు జపించండి. ఈ మంత్రం మీలో ఒక అద్భుతమైన శక్తిని నింపుతుంది. మీ ఇంటి ఇష్టదైవం ముందు ఆవు నెయ్యితో ఒక స్వచ్ఛమైన దీపం వెలిగించండి. ఈ 3 రోజులు ఎవరిపైనా చెడు మాటలు మాట్లాడకండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో శాంతి ఉండేలా చూసుకోండి. ఎవ్వరినీ శపించకండి. అంతా ఆ దేవుడికే వదిలేయండి. మీకు కుదిరితే మీ స్తోమతను బట్టి గోధుమలు లేదా స్వచ్ఛమైన బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలను ఒక పేదవారికి దానం చేయండి. లేదా కనీసం ఏదైనా ఒక ఆకలితో ఉన్న పేద వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టండి. దేవుడి ముందు ప్రశాంతంగా నిలబడి, సూర్యదేవ, నాపై ద్రోహం చేసేవారి నుంచి నన్ను రక్షించు, నిజం తెలుసుకునే బుద్ధి, తట్టుకునే ధైర్యం, సరైన నిర్ణయం తీసుకునే వివేకం ప్రసాదించు అని కళ్ళు మూసుకుని మనసారా ఆర్తిగా ప్రార్థించండి. ఆ దేవుడు మీ మొర తప్పక ఆలకిస్తాడు. సింహరాశివారు, నేను చివరగా మీకు చెప్పేది ఒక్కటే. ఈ జూన్ 26, 27, 28 తేదీలు మీ జీవితంలో సాధారణమైనవి కావు. ఇది మీ జీవితాన్ని ఒక కుదుపే సమయం. మీ చుట్టూ ఉన్నవారు ఎవరెవరో మీకు తెలిసే సమయం. దాచిన నిజాలు ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. తప్పు చేసిన వాళ్ళు పట్టుబడతారు. కానీ మీరు అస్సలు భయపడాల్సిన, గాబరా పడాల్సిన, మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా, ఏకాగ్రతతో ఉండండి. దైవరక్షణ మీకు ఎప్పుడూ ఒక ఛత్రంలా ఉంటుంది. మీ కళ్ళను, చెవులను తెరిచి ఉంచండి. మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనను సూక్ష్మంగా గమనించండి. మీ ఆవేశాన్ని పక్కన పెట్టి ఎంతో ప్రశాంతంగా, గొప్ప వివేకంతో, తెలివితేటలతో ఆలోచించండి. మీరు ప్రాణంగా నమ్మిన వ్యక్తే మీకు ద్రోహం చేసే అవకాశం ఉందని ముందుగానే ఒక ఆత్మీయ సుహృతురాలిగా హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మీరే నిర్ణయించుకోండి. మీరు ఎవరికీ అన్యాయం చేయకుండా నిజాయితీగా ఉంటే ఆ సూర్యభగవానుడే మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒడ్డుకు చేరుస్తాడు, మీకు అండగా నిలుస్తాడు. ఈ హెచ్చరిక మీకు ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది సింహరాశి వారికి కూడా ఈ సమాచారం చేరుతుంది. ఇంకా ఇలాంటి ముఖ్యమైన రాశి ఫలాలు, హెచ్చరికలు, పరిహారాలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన సింహరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వెంటనే వాళ్లకు షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో భక్తితో జై సూర్యదేవ అని టైప్ చేసి మీ ప్రార్థనను తెలియచేయండి. మళ్ళీ మరో ముఖ్యమైన అప్డేట్తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. దైవంపై విశ్వాసం ఉంచండి. సూర్యభగవానుడి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.